మిత్రమా, ఓ కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకొని బంధిస్తున్నారని ఏడ్చిందట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటో చెప్పనా మిత్రమా? మనకు ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తబడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. కుక్కల అరుపులకు కుందేళ్లు భయపడతాయి కానీ సింహాలు భయపడవు. నీ ఎదురుగా మాట్లాడే దమ్ములేని వారే నీ వెనక వారి ఇష్టానికి మాట్లాడుతారు. ఇలాంటి అరుపులను నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. తల్లిదండ్రులు కోపిష్ఠులైన, అవమానితులైన, పక్షపాతులైన మొదట నీ తల్లిదండ్రులను మరవద్దు. సంపాదించినందుకు కాదు, నిన్ను కన్నందుకు రుణం తీర్చుకో. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలనే ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుల్లా అందంగా ఉండాలే కానీ ఊసరవెల్లిలాగా సందర్భానికి తగినట్లుగా రంగు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. నిందించడం తేలిక, అదే నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, అదే ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, అదే నిజం దాచడం చాలా కష్టం. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధనే దూరం చేస్తాయి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. భర్త అంటే ఇష్టం లేని భార్య ఈ 3 పనులు చేస్తుంది. వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భోజనం పెట్టదు. 2 బయటికి వెళ్ళిన భర్త కోసం అస్సలు ఎదురు చూడదు. 3 భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. కాదంటారా?